పన్నీర్ పకోడా. వదినా, పన్నీర్ పకోడాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, చూసేస్తారా? ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారపొడి, పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, ఈ పొడులన్నీ వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మనం ఏదైతే మసాలా మిశ్రమాన్ని కలుపుకున్నామో ఇందులో 2 సైడ్స్ అద్దాలి. వదినా, పిల్లలైతే పన్నీర్ ఎలా అయినా తినేస్తారు, కానీ పెద్దవాళ్ళకి ఏదైనా కొంచెం మసాలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. అందుకే మనం ఈ మసాలా మిశ్రమాన్ని చేసుకున్నాము. సో పన్నీర్కి మరీ పట్టన అవసరం లేదు, జస్ట్ అలా అద్దకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా శనగపిండి, కొద్దిగా పుట్నాల పొడి, వాము, బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా ఉప్పు, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి వదిన ముందుగా. ఇప్పుడు కొద్దిగా కాగుతున్న వేడి నూనె వేస్తే ఏంటంటే బజ్జీలు బాగా కరకరలాడుతూ ఉంటాయి. అలానే ఫైనలీ కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు వదినా, ఒక్కొక్క పన్నీర్ ముక్క తీసుకొని చేసుకున్న ఈ మిశ్రమంలో ముంచి 2 వైపులా వార్చి వేసేసుకోవాలి. వదినా, ఎలాగో వేగడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతలోపు తెలుగు పాట నేర్చేసుకుంటా. ఎంత అందంగా ఉన్నాయో, వీటిని అందంగా డెకరేట్ కూడా చేద్దాం. ఆహా వదినా, వీటిపైన కొద్దిగా చాట్ మసాలా, అలాగే సన్నగా తరిమిన కొత్తిమీర, అంతే. పన్నీర్ పకోడా ఎలా చేసామంటే, ముందుగా ఒక బౌల్లో ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, ఉప్పు వేసి కలిపి పన్నీర్ ముక్కలని అద్దుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, పుట్నాల పొడి, వాము, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి
వేడి నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలని శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేసి వేయించుకుంటే పన్నీర్ పకోడా రెడీ. పైనుండి చాట్ మసాలా కొత్తిమీర వేసుకుంటే అద్దిరిపోతుంది.